డబల్ 9 న్యూస్ ఛానల్లో మీ బ్రాండ్ మరియు యాడ్స్ని ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు వెంటనే కాల్ చేయండి. నమస్కారం. Q99 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. విజయనగరం జిల్లా కొత్త వలసలోని హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీ మరొక్కసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గోల్ షాట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన నేషనల్ రెఫరీ ట్రైనింగ్ క్యాంప్ ఈరోజు కొత్త వలసలో విజయవంతంగా ముగిసింది. ఈ యొక్క శిక్షణా శిబిరాన్ని గోల్ షాట్ బాల్ అసోసియేషన్ ఫౌండర్ ఎన్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ విజయ్ కుమార్ హాజరై శిబిరాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఐ టీవీ విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక వికాసానికే కాకుండా మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. నేటి యువత ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటి క్రీడా కార్యకలాపాల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు ఆనందకరమైనటువంటి జీవనం గడపగలరని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. దేశానికి సేవ చేసే సైనికులను తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీ సేవలను ఆయన ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందించారు. యువతకు అత్యుత్తమ శిక్షణ వాతావరణాన్ని కల్పిస్తూ క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ అందిస్తున్న అకాడమీ నిర్వాహకులకు ఆయన ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ 5 రోజుల పాటు శిక్షణ శిబిరంలో మొత్తం 27 మంది రెఫరీలకు ధృవపత్రాలు అందజేశారు. ఇందులో 12 మంది మహిళా రెఫరీలు, 15 మంది పురుష రెఫరీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ టీవీ విజయ్ కుమార్, ఎస్ఐ జోగారావు, కర్రి వరహాలు, గోల్ షాట్ బాల్ ఫౌండర్ ఎన్ రాజేంద్ర ప్రసాద్, హరిప్రసాద్, దేముడు తదితరులు పాల్గొని శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ నేషనల్ రెఫరీ ట్రైనింగ్ క్యాంపులో రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, హర్యానా, చండీగఢ్, మహారాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొనడం విశేషం. ముఖ్యంగా కొత్త వలసలో నిర్వహించిన ఈ యొక్క జాతీయ శిక్షణ శిబిరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మన Q99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కు మరియు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నేను మీ Q99 శ్రీనివాస్.